బీసీలకు అండగా తెలుగుదేశం నిలుస్తుంది. నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల సురేష్ రెడ్డి, బండి ఆత్మకూరు మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ లింగారెడ్డి, యూనిట్ ఇన్ఛార్జ్ బుగ్గరాముడు, లింగాపురం మాజీ సర్పంచ్ బాబు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు శ్రీశైలం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలానికి సంబంధించి జయహో బీసీ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1 తేదీ నుండి బండి ఆత్మకూరు మండలం తెలుగుదేశం పార్టీ ఆఫీసు ప్రాంగణంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున బీసీలు, ప్రజలు, అన్ని గ్రామాల ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని బండి ఆత్మకూరు మండల పరిధిలో గల జీసీపాలెం, లింగాపురం పలు గ్రామాలలో బీసీ నాయకులు వద్దకు తిరిగి కార్యక్రమం విజయవంతం చేయాలని స్థానిక టీడీపీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో లింగాపురం హేమసుందర్ రెడ్డి, సుధాకర్, శ్రీనివాసులు, బ్రహ్మారెడ్డి, వెంకట్రావు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియపరచడానికి కోసము గ్రామంలో ఉన్నటువంటి ఫిబ్రవరి 1 తేదీన సాయంత్రం 5 గంటలకు బండాతూరు గ్రామం నందు 4 గంటలకు బండాతూరు గ్రామంలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఏమేమి అన్యాయం జరిగింది, మనం ఇచ్చేటివి ఏంటి మన తెలుగుదేశం పార్టీ తరఫున తెలియపరుస్తూ అందరికీ ప్రజలకు తెలియజేయాలని చాలా ఉద్దేశంతో మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది. ఈ మీటింగ్కు అందరూ కూడా భారీ ఎత్తున మన గ్రామం నుంచి కూడా బండాత్మూర్కు పోయి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు, అలాగే శ్రీశైలం నియోజకవర్గము మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు రేపు ఫిబ్రవరి 1వ తారీఖున బండాత్మకూరులో జయహో బీసీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం నిమిత్త మండలంలోని పలు గ్రామాలకు కంచెల సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో, అలాగే లింగారెడ్డి గారు, బాబన్న గారు మేమందరం కలిసి కొంతమంది బీసీ నాయకులతో, ముఖ్య నాయకులతో కలిసి రేపు 1వ తారీఖున జరిగే జయహో బీసీ కార్యక్రమం చేపట్టడం చేయాలని తెలియపరుస్తూ, అలాగే గత ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రి బీసీలకు ఎంత ఉపయోగకరంగా ఉండేది, నేడు ముఖ్యమంత్రి గారు బీసీలకు ఎంత మోసం చేస్తున్నారు అనేది రేపు జరగబోయే సభలో ప్రతి ఒక్క బీసీ సోదరుడు తన అమూల్యమైన స్వరాన్ని, గళాన్ని విప్పి తన యొక్క బాధను చెప్పుకోవాలని ముఖ్యంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మండలంలోని బీసీ నాయకులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని భారత్ను జయప్రదం చేయాలని సభాముఖంగా తెలపరుచుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ఏమంటే ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాలంలో బీసీలకు చాలా అన్యాయం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అనేది మొదటి నుంచి బీసీలకు ఒక సపోర్టుగా ఉంది. అదేవిధంగా బీసీలు తెలుగుదేశం ప్రభుత్వానికి పూర్తిగా సపోర్టుగా ఉన్నారు. ప్రతిసాట బీసీలకు అన్యాయం జరుగుతుంది అని ఆలోచన చేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలకంటూ ఒక నాయకత్వం రావాలి,